శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయినప్పుడు, ఆస్తంతా కోల్పోయినప్పుడు, తన బిడ్డల్ని ఐశ్వర్యముగా భావించిన యోబు బిడ్డలను కూడా కోల్పోయిన తర్వాత, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, ఆ భాగ్యం కూడా కోల్పోయిన తర్వాత యోబు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తనకు అర్థం కావటల్లా, ఎందుకు ఈ విపత్తు వచ్చి పడింది, ఎందుకు ఈ అనారోగ్యం వచ్చి పడింది, ఎందుకు ఈ ఆపద వచ్చి పడింది, ఎందుకు ఈ అపాయం వచ్చి పడింది. ఆస్తిని కోల్పోయాను, ఐశ్వర్యాన్ని కోల్పోయాను, అందరి బిడ్డలను కోల్పోయాను, అన్నీ కోల్పోయాను, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాను. అసలు ఎందుకు ఇలా జరిగింది? తనకు అర్థం కావటల్లా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు అర్థం కావటల్లా. సడన్గా ఉద్యోగం కోల్పోయాను, ఎందుకు ఇలా జరిగింది? చక్కని బంధము బాంధవ్యము కలిగినటువంటి బంధువులు సడన్గా నాకు వ్యతిరేకంగా మారిపోయారు. నా స్నేహితురాలే నాకు వ్యతిరేకంగా మారింది, నా స్నేహితుడు నాకు వ్యతిరేకంగా మారాడు. నాతో పాటు కలిసి పనిచేసే వ్యక్తి, ఎవరికైతే నేను ఉద్యోగం ఇప్పించానో, ఎవరైతే నాకు ఉద్యోగం ఇప్పించారో సడన్గా నాకు శత్రువుగా మారిపడి, ఎందుకు ఇలా జరిగింది? మా ఇంటి వాళ్ళు చాలా మంచివాడు, చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడు, కొంచెం ఆలస్యం అయినా సరే రెంట్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు, కానీ సడన్గా మారిపోయాడు. ఇప్పుడు చాలా విపరీతంగా మాట తీరును కనపరుస్తున్నాడు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. నా కూతురు చాలా మంచిది, చాలా విధేయతను చూపించేది, కానీ ఈ మధ్య సడన్గా మారిపోయింది. నా కుమారుడు చాలా మంచివాడు, చాలా ఆత్మీయుడు, కానీ సడన్గా మార్పు వచ్చేసింది. నా భార్య చాలా మంచిది, నా భర్త చాలా మంచివాడు, కానీ ఎందుకో మార్పు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు నీ హృదయంలో, నీ జీవితంలో ఈ ప్రశ్న నిన్ను తొలుస్తుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఆరోగ్యంగా బేషుగ్గా ఉండే వ్యక్తివైన నీవు సడన్గా ఆరోగ్యము ఒకటిదన్న తర్వాత ఒకటి, మరొక సమస్య. ఎందుకు ఇలా నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోతుంది? వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? లేక ఈరోజు ఆ ప్రశ్న గుండా వెళుతున్నారా? అదే ప్రశ్న యోబుకు వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ యోబుకు వచ్చినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నలో ఉన్నటువంటి లోతు చాలా చాలా ఎక్కువ అండి. ఎందుకు ఇంత చెప్పాగా, ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, అందరూ బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, అనాథగా మిగిలిపోయాడు. అర్థం కావట్లా. 3 స్నేహితులు వచ్చి ఆదరించడానికి బదులుగా, అర్థం చేసుకోవడానికి బదులుగా ఆడిపోసుకుంటున్నాడు, అన్యాయంగా మాట్లాడుతున్నాడు, అపార్థం చేసుకున్నాడు. అదే సమయంలో ఆదరించవలసిన, అర్థం చేసుకోవలసినటువంటి అర్ధాంగి కూడా యోబును చూసి అంటుంది, దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఓ చావు సలహా ఇచ్చింది. తనకేం అర్థం కావట్లేదు. నా స్నేహితులు నాకు వ్యతిరేకమైపోయారే, నా భార్య వ్యతిరేకంగా మాట్లాడుతుందే, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు వ్యతిరేకంగా మారిపోయినాయే, ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు యోబు మొదటిగా చేస్తున్న పని ఏమిటంటే, దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి నిందించలా, దేవుణ్ణి దూషించలా. తన పరిస్థితి అంతా కూడా తలక్రిందులు అయిపోయినప్పుడు తను చేసే ప్రయత్నం ఏమిటంటే, తనను తాను పరీక్షించుకుంటున్నాడు, తనను తాను పరిశీలించుకుంటున్నాడు. నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో, నాలో ఏమైనా పాపాలు ఉన్నాయేమో, నాలో ఏమైనా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయేమో అని తనను తాను పరిశీలించుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి దూషించలా. ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడైనా నీ జీవితంలో, మన జీవితాల్లో
ఏవైనా పరిస్థితులు మనకు వ్యతిరేకంగా దాపురించినప్పుడు, వ్యతిరేకంగా సంభవించినప్పుడు, అది ఏ విషయంలోనైనా కావచ్చు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు మొదటిగా చేయాల్సింది ఏమిటంటే నిన్ను నీవు ప్రశ్నించుకోవడం, నిన్ను నీవు పరిశీలించుకోవడం. నేను ఎక్కడైనా తప్పు చేశానా? నేనేమైనా పొరపాటు చేశానా? ఎక్కడైనా దేవుడు ఆశించినట్టుగా నేను జీవించలేకపోయానా? తప్పటడుగు ఏమైనా వేశానా? తప్పు ఏమైనా చేశానా? తప్పుడు నిర్ణయం తీసుకున్నానా? నిన్ను నీవు ప్రశ్నించుకున్నట్లయితే సాధారణంగా చాలా సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. దేవుణ్ణి దూషించిన, మన చుట్టూ ఉన్న మనుషుల్ని దూషించిన, ద్వేషించిన, వాళ్ళ మీద అరిచి కేకలు వేసిన పరిస్థితులు మనకు అనుకూలంగా మారవు, పైగా వ్యతిరేకంగా తయారవుతాయి. యోబు ఏం చేస్తున్నాడో చూడండి. 23వ వచనము. నా దోషములు ఎన్నే, నా పాపములు ఎన్ని. ఒకవేళ నా జీవితంలో నేను ఒప్పుకోని పాపములు కానీ, విడిచిపెట్టని తప్పులు కానీ ఉన్నాయేమో. నేను అనుకుంటున్నాను నీతిమంతుడిని అని చెప్పి, నేను అనుకుంటున్నాను నేను మంచోడిని అని చెప్పి, నేను అనుకుంటున్నాను నేను పరిశుద్ధుడిని అని చెప్పి, కానీ నా దృష్టిలో నేను మంచోడిని కావచ్చు, కానీ బహుశా దేవుని దృష్టిలో నేను మంచోడిని కాదేమో, దేవుని దృష్టిలో నేను నీతిమంతుడిని కాదేమో, దేవుని దృష్టిలో నా జీవితంలో ఏమైనా లోపాలు పాపాలు ఉన్నాయేమో, అందుకే ఇది జరిగిందేమో. అయితే మొదట చేయాల్సింది ఏమిటంటే నా జీవితంలో ఉన్న దోషాలు ఏమిటో నేను తెలుసుకోవాలి. నా జీవితంలో ఉన్నటువంటి పాపములు ఏమిటో నేను గుర్తించాలి. ఎంత తడివి చూసినా, ఎంత పరీక్షించుకున్నా తన లోపాలు తను కనిపించకపోయేసరికి ప్రార్థన చేస్తున్నాడు. నా కురుపులు తగ్గించు ప్రభువా అని ప్రార్థన చేశాడా? చూడండి, బైబిల్ ఎక్కడ ఉందేమో. మళ్ళీ నాకు పిల్లల్ని ప్రభువా అని ప్రార్థన చేశాడా? మళ్ళీ నాకు ఆస్తి ప్రభువా, మళ్ళీ నాకు ఐశ్వర్యం ఇవ్వు ప్రభువా, మళ్ళీ నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, మళ్ళీ నాకు అందరి బిడ్డలని ఇవ్వు ప్రభువా, అధికంగా నన్ను స్థిరపరచు ప్రభువా. ప్రార్థన చేశాడా? లేదండి. తను ఆ ప్రార్థన చేయలా. ఏ ప్రార్థన చేస్తున్నాడంటే, అసలు ఈ పరిస్థితి దాపరించటానికి కారణం తెలుసుకోకపోతే ఈ పరిస్థితి మళ్ళీ మళ్ళీ దాపరిస్తుంది. సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, వచ్చి పడుతున్నటువంటి ప్రమాదాలు, వాటికి కారణం ఏమిటో మనం తెలుసుకోకపోతే అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి, మళ్ళీ మళ్ళీ చోటు చేసుకుంటాయి. కాబట్టి యోబు ఏం చేస్తున్నాడంటే ఆ కారణాన్ని కనుక్కోవాలని ఆశపడుతున్నాడు. తనకు ఆ కారణం తెలియటం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా లోపాలు ఏమిటో నాకు తెలియచేయి, నా దోషాలు ఏమిటో నాకు తెలియచేయి, నా పాపములు ఏమిటో నాకు తెలియచేయి, సరిచేసుకుంటానయ్యా. ఏ స్థితిలో? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో. ఏం కోరుకుంటున్నాడో? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవునితో సత్సంబంధాన్ని కోరుకుంటున్నాడు. నాకు తెలియకుండా నాలో ఏదైనా లోపం ఉందేమో, పాపం ఉందేమో, ఆ పాపం వల్ల, లోపం వల్ల దేవుని యొక్క ఉగ్రత నా మీదకు వచ్చేసిందేమో. అన్నీ పోయినా పర్వాలేదు, కానీ దేవునితో సహవాసం మాత్రం పోకూడదు. అన్నీ పోయినా పర్వాలేదు, కానీ నా నీతి మాత్రం పోకూడదు, నా యథార్థత మాత్రం పోకూడదు, నేను మాత్రం ఆయనను విడిచిపెట్టకూడదు. ఒక మాట అంటాడండి, 15వ వచనం చూద్దాం రండి. 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు ఏమిటి కనిపెట్టుకుని ఉంటాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తూ, చంపేసినా సరే నేను మాత్రం ఆయన విడిచిపెట్టను. ఇది అసలైన ఆత్మీయత అండి. రోజుల్లో కొన్నిసార్లు మనం ఆశించింది, మనం కోరుకుంది, మనం ప్రార్థించింది, మనం నిరీక్షించింది, ఎదురు చూసింది దొరక్కపోతే, అందకపోతే, మనకు చేరకపోతే దేవుని మీద అలిగేస్తాం, మందిరం మీద అలుగుతాం, ప్రార్థన మీద అలుగుతాం, దేవుణ్ణి దూషిస్తాం.
కానీ అన్నీ పోగొట్టుకున్నా సరే, అన్నిటికంటే బహు విలువైన తన బిడ్డలను పోగొట్టుకున్నా సరే, చివరికి ఆరోగ్యం పోగొట్టుకున్నా సరే, తను అంటున్నాడు, ఆయన నన్ను చంపినా సరే నేను మాత్రం ఆయన్ను పోగొట్టుకోను. 27వ అధ్యాయం 5వ వచనం 3వ లైన్. మరణమగు వరకు, నేను చచ్చిపోయేంత వరకు ఎంత మాత్రమును యథార్థతను విడిచిపెట్టను. ఏమైనా పోగొట్టుకుంటాను కానీ యథార్థతను మాత్రం పోగొట్టుకోను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను. యోబు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్నీ పోగొట్టుకున్నాడు కానీ యథార్థతను పోగొట్టుకోలేదు. అన్నీ పోగొట్టుకున్నాడు కానీ న్యాయాన్ని, ధర్మాన్ని పోగొట్టుకోలేదు. అన్నీ పోగొట్టుకున్నాడు కానీ నీతిగా జీవించే తత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. చివరికి అంటాడు, దేవుడు ఒకవేళ నన్ను చంపేసినా సరే నేను మాత్రం ఆయన కోసం ఎదురు చూస్తాను. అద్భుతమైన ఆత్మీయత. ఈ ఆత్మీయతకు కారణం ఏమిటి? కారణం ఏమిటో మనం చూస్తున్నాం. దేవా, నా దోషములు ఎన్ని? చేసిన ప్రార్థనల్లా ఏమిటయ్యా అంటే ఇదిగో ఇదే. మొదటి అధ్యాయంలో మనం ప్రార్థన చూసాం. ఏమని ప్రార్థన చేశాడు? దేవుని దగ్గరకు వచ్చాడు, సాష్టాంగపడ్డాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. అదని చేసిన ప్రార్థన. ఆ తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే తాను నోరు విప్పి చేసిన ప్రార్థన ఏదైనా ఉంది అంటే ఆ తర్వాత ఇదిగో ఇది, అయ్యా నా దోషాలు ఏమిటో నాకు తెలియచేయి, నా పాపములు ఏమిటో నాకు తెలియచేయి, సరి చేసుకుంటాను నాయన. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయత. నా ప్రశ్న ఏమిటంటే, ఎంతకాలం అయింది ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా దోషములు ఏమిటో నాకు తెలియచేయి, నా లోపాలు ఏమిటో నాకు తెలియచేయి, వాటన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నా లోపాలు నాకు తెలియచేయి. ఇదే మనం చేయాలి. ఏమైనా పోగొట్టుకున్నప్పుడు మొదటిగా దేవుని దగ్గరకు వచ్చి ప్రశ్నించటం. ఏం ఎందుకు నా ఉద్యోగం ఓడగొట్టేశావు? ఎందుకు అబార్షన్ జరగనిచ్చావు? ఎందుకు పెళ్ళి కుదరకుండా చేశావు? ఎందుకు వచ్చిన సంబంధం ఖాయం కాకుండా చేశావు? ఎందుకు కొనాలనుకున్న ఇల్లు మాకు కుదరకుండా చేశావు? ఇదండి ప్రశ్నలు మన దేవుని సన్నిధికి వచ్చి. లేదండి, మన జీవితంలో ఏమైనా పోగొట్టుకుంటున్నాము అని మనకు అనిపించినప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే ప్రార్థన. వేయాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ప్రభా ఇలా చేశావు? కాదండి, ప్రభా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో తెలియచేయ, సరిచేసుకుంటా. వెనకటి కట్ట ఎవరో ఒకటి కట్ట ఉంగరం పడిపోయిందట. ఉంగరం పడిపోతే వాడు వెతుకుతా ఉన్నాడట. ఎక్కడ? వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి ద్వీపాలు ఉంటాయి కదా, ఆ వీధి దీపం ఉన్న చోట వెతుక్కుంటూ ఉన్నాడట. దారిని పోయే దానయ్య, ఏమిటయ్యా వెతుకుతున్నావు అని అంటే, అతను అంటున్నాడు, నా ఉంగరం జారి పడిపోయిందండి, వెతుకుతున్నాను అని చెప్పి అన్నాడట. సరే, ఇంతకు ఎక్కడ పడిపోయింది అని అడిగాడట. పక్క వీధిలో పడిపోయింది అన్నాడట. పక్క వీధిలో పడిపోతే ఇక్కడ వెతుకుతున్నావు ఏమిటయ్యా అంటే, పక్క వీధిలో కొంచెం చీకటిగా ఉందండి, ఇక్కడ లైట్ ఉందని చెప్పి ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడంట. వాడిని ఏమంటారు చెప్పండి? ఎర్రగడ్డ. ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే చెప్పదలుచుకుంది ఏమిటయ్యా అంటే, ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలండి. ఏమి పోగొట్టుకున్నాడో దాన్నే వెతకాలండి. ప్రియ సహోదరులు, యోబు ఏం పోగొట్టుకున్నాడో దాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. యోబు, నా దోషములు ఎన్నే,
నా పాపములు ఎన్ని? ఒకవేళ నా జీవితంలో నేను ఒప్పుకోని పాపములు కానీ, విడిచిపెట్టని తప్పులు కానీ ఉన్నాయేమో, ప్రభువా నాలో ఉన్న లోపాలేంటో తెలియచేయి.